సంగీతం సినిమా చూశాను. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సంగీతం శ్రీనివాసరావు గారు. చేసిన ప్రతి మూవీ కూడా చాలా ఇన్నోవేటివ్ గా, చాలా క్రియేటివ్ గా, చాలా క్రేజీ కూడా ఉంటాయి. ఆ టైంలో డైరెక్షన్ చేసిన మూవీస్ అంటే అప్పుడు ఆయనకు 30 years 40 years ఉంటాయి అనుకోండి. ఆ ఏజ్ లో అంత క్రేజీగా ఆలోచన చేసినాడు అంటే ఒక అర్థం ఉంది. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 94లో అంతే క్రేజీగా, అంతే ఇన్నోవేటివ్ గా ఆలోచన చేయడం అనేది మామూలు విషయం కాదు. అసలు మాటలను పాటలుగా చెప్పాలనుకునే ఐడియానే చాలా క్రేజీగా ఉంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్టోరీ టెల్లింగ్ అయితే చాలా యూనిక్ గా ఉంది. ఇనీషియల్ గా ఈ విలేజ్ సెటప్ కు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కు చాలా టైం తీసుకుంటారు. వన్స్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మాటలు పాటలుగా రావడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో ఊరికి సంబంధించిన స్టోరీ ఎమోషనల్ గా ఉంది. ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఫైనల్ గా ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. పాజిటివ్స్: ఐడియా, యూనిక్ స్టోరీ టెల్లింగ్, బీజిఎం, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అన్ని పాజిటివ్ లేనా? నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫిక్షనల్ విలేజ్ ఏదైతే ఉందో అది సెట్ లాగానే ఉంది తప్ప రియలిస్టిక్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ లో మాటలు పాటలుగా రావడం స్టార్ట్ అయినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది మనకు. కానీ ఇంకా తర్వాత ఏంటంటే స్టోరీ అక్కడక్కడే ఆ లూప్ లోనే తిరుగుతూ ఒక స్టేజ్ లో బాగా బోరింగ్ ఫీలింగ్ కూడా వస్తుంది. మాటలు పాటలుగా వచ్చే సీక్వెన్స్ కొన్ని అయితే చాలా హైనిస్తాయి. బట్ ఎక్కడైతే ఎమోషనల్ సీన్స్ అన్నీ కాదు, కొన్ని అక్కడక్కడ మాటలు పాటలుగా వస్తుంటే ఆ ఎమోషన్ ని సినిమాలో ఆర్టిస్టులు ఫీల్ అయినంత మనం ఖచ్చితంగా ఫీల్ కాము. మేబీ మనము రెగ్యులర్ గా చూసే ఆ ఎమోషన్ ను కొత్తగా చెప్పడం వల్ల అలాంటి ఫీలింగ్ ఏమన్నా కలిగిందేమో. నెక్స్ట్ హీరోని ఇనీషియల్ గా ఒక ప్లేస్ లో చూపిస్తారు. అసలు ఆ ప్లేస్ లో ఎందుకున్నాడు, ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అనేది మనకెక్కడే గానీ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయరు. ఈ క్యారెక్టరే కాదు, సినిమాలో మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కు ప్రాపర్ గా డిజైన్ చేయలేదేమో, రైటింగ్ కూడా ప్రాపర్ గా లేదేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కాస్టింగ్ అయితే కొంచెం వీకే అనిపించింది. ముఖ్యంగా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ గారు మాటలను పాటలుగా చేయడం అనే టాస్కే మామూలు టాస్క్ కాదు. ఈ టాస్క్ ను దేవిశ్రీ గారు సక్సెస్ చేసినారు. విఎఫ్ఎక్స్ అయితే చాలా బ్యాడ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా జస్ట్ ఓకే. ఫైనల్ గా సంగీతం సినిమా నాకైతే నచ్చింది.